అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు ఇష్టం చేసిన నష్టం. ఈ కథను రచించిన వారు అమరేంద్ర గారు. ఇంకా కథలోకి వెళ్తే, ఓసారి కార్తీక్ ఇంట్లో భారతి ఉన్నప్పుడు, కార్తీక్, ఏం భారతి, ఇంటర్ అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? భారతి, ఈ యూనివర్సిటీ క్యాంపస్లో ఇంజనీరింగ్ చేయాలనే కోరిక సార్. కానీ దానికి చాలా మంచి ర్యాంక్ రావాలి కదా, అదే అర్థం కావడం లేదు. నాన్న ఏమో ఎగ్జామ్స్ అయిపోయాక హైదరాబాద్లో కోచింగ్ చేరుస్తా అంటున్నారు. బోలెడంత ఖర్చు, పైగా ఒక ఏడాది హైదరాబాద్లో ఒక్కదాన్నే. చాలా భయంగా ఉంది నాకు అంటూ చెప్పుకొచ్చింది. కార్తీక్, నీకు మళ్ళీ వేరే కోచింగ్ ఎందుకు భారతి? అనవసరంగా 1 సంవత్సరం వృధా అయిపోతుంది కదా. నీకు యూనివర్సిటీ సీటు వచ్చేలా నేను చెప్పగలను, కానీ నువ్వు ఇప్పటి నుండి చాలా ఎక్కువ కష్టపడాలి. మరి యూనివర్సిటీ అంటే మన దగ్గర 4 నెలలు మాత్రమే ఉన్నాయి, సరేనా? భారతి, నిజంగా మీరు చెప్తా అంటే నాకు కూడా కాస్త ఊరట సార్. ఎంత కష్టమైనా పడతాను. కార్తీక్, కాలేజీ మానకుండానే రోజుకి 4 నుండి 5 గంటలు ఎక్కువ చదవాలి. మాటలు, ఫ్రెండ్స్ అన్నీ తగ్గించి చదువు మీదనే ధ్యాస పెట్టాలి, సరేనా? భారతి, ఖచ్చితంగా కష్టపడతాను సార్. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. కార్తీక్, గుడ్. రేపటి నుంచి మొదలు పెడదాం. మీ నాన్నని సర్ప్రైజ్ చేద్దాం. భారతి, అలాగే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నేను బయలుదేరతాను. బాయ్ అని చెప్పి బయలుదేరింది. నాన్నకి సర్ప్రైజ్ ఇద్దామన్న మాట తనకి చాలా నచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్నకి తెలియకూడదు అనుకుంది భారతి. రోజు ఉదయాన్నే లేవడం, ఇంట్లో బాగా చదువుకోవడం, కాలేజీకి వచ్చి ఏమైనా సందేహాలు ఉంటే కార్తీక్ని స్టాఫ్ రూమ్లో కలిసి నేర్చుకోవడం, సాయంత్రం కార్తీక్ ఇంట్లో చదువుకోవడం, మళ్ళీ రాత్రి చదువుకుని పడుకోవడం. భారతి పడుతున్న కష్టానికి వర్మ ఆశ్చర్యపోయాడు. కానీ ఇంటర్లో మంచి మార్కులు రావాలని కష్టపడుతుంది అనుకుని తెగ సంబరపడిపోయేవాడు. కార్తీక్ తన కాలేజీకి రావడం, ఇంత మంచిగా నేర్పించడమే భారతిలో ఈ మార్పుకి కారణమని మనసులో కార్తీక్కి పెద్ద పీట వేశాడు. ఊరంతా కార్తీక్ గురించి, తన కూతురి మార్కుల గురించి, తను పడుతున్న కష్టం గురించి గొప్పగా చెప్పుకుంటూ మురిసిపోయేవాడు. ఇలా ఓ నెల గడిచిపోయింది. ఓ రోజు కాలేజ్ స్టాఫ్ రూమ్లో భారతి, ఏంటి సార్, మీరెప్పుడు కాలేజ్ తర్వాత నా చదువు అంతేనా? బోర్ కొట్టదా మీకు అని చనువుగా అడిగింది. కార్తీక్, బోరు కూడా కొట్టకూడదు అనే కదా నీతో ఉంటున్నాను. చాలా బాగా టైంపాస్ అయిపోతుంది నాకు నీతో ఉంటే. భారతి, ఊరుకోండి సార్, మీరు సిటీ నుంచి వచ్చారు. చాలామంది స్నేహితులు, స్నేహితురాళ్ళు, సినిమాలు, షికార్లు అన్నీ ఉండి ఉంటాయి. ఇక్కడ అవేం లేదు కదా పాపం. కార్తీక్, అదైతే కొంతవరకు నిజమే, కానీ నువ్వు ఉన్నావుగా, అవేం లేకపోయినా పర్లేదులే అంటూ నవ్వాడు. కార్తీక్ మాటల్లో ఆంతర్యం అర్థం కాలేదు భారతికి. మళ్ళీ సరదాగా అడగడం మొదలుపెట్టింది భారతి. సార్, మీకు ఎవరైనా లవ్ చేశారా అంటూ సరదాగా అడిగింది. కార్తీక్, నీ అంత అందమైన అమ్మాయి కనబడి ఉంటే చేసేవాడినేమో, కనిపించలేదు మరి. భారతి, ఎందుకు సార్ నాతో ఆడుకుంటారు? అడగనులేండి మిమ్మల్ని ఇంకా అంటూ బొంగమూతి పెట్టుకుంది. కార్తీక్, అది సర్లే కానీ 14వ తారీఖు విశేషమేంటో తెలుసా? భారతి, తెలియదు సార్. పండగ ఏమైనా ఉందా అని అమాయకంగా అడిగింది పాపం. కార్తీక్, కాదు, నా పుట్టినరోజు. ఆ రోజుకి ఇంకో ప్రత్యేకత ఉంది, నీకు మళ్ళీ చెప్తాలే అంటూ ప్రేమికుల రోజు విషయం దాటేశాడు భారతి. సార్, మీరు పుట్టినరోజు భలే, మాకు పెద్ద పార్టీ కావాలి సార్. కార్తీక్, అలాగే ఇస్తాను, కానీ అందరూ వేరు, నువ్వు వేరు కదా. నీకేం కావాలో అడుగు. భారతి, మీ టైం అంతా నా కోసం వృధా చేస్తున్నారు సార్. నాకు ఇంకేం కావాలి చెప్పండి, మీకు ఏం కావాలో అడగండి అంటూ అడిగింది. దానికి కార్తీక్, ఇన్ని రోజులకి మంచి అవకాశం దొరికింది అనుకున్నా, ఏం అడగాలో అర్థం కాలేదు తనకి. కార్తీక్, వద్దులే భారతి, నువ్వు ఇవ్వలేవు, వదిలేయి అంటూ నిట్టూర్చాడు. భారతి, ఏం పర్లేదు చెప్పండి సార్, మీరు నా కోసం ఇంత చేశారు, నేను ఏమైనా చేస్తా చెప్పండి అంటూ గట్టిగా అడిగింది. కార్తీక్, నా పుట్టినరోజులన్నీ నాకు నా స్నేహితులతో జరుపుకోవడం ఇష్టం. నా ఫ్రెండ్స్ అందరూ రాత్రి 12 గంటలకి మా ఇంటికి వచ్చి నన్ను విష్ చేసేవాళ్ళు. అలా మొదలైన నా పుట్టినరోజు చాలా బాగుంటుంది. ఇక్కడ నాకున్న ఫ్రెండ్ నువ్వొక్కదానివే అంటూ చెప్పుకొచ్చాడు. భారతి, రాత్రి 12కా? అది ఊరవతల ఉన్న మీ ఇంటికా? నేనా అంటూ ఆశ్చర్యపోయి అడిగింది. కార్తీక్, అందుకే కదా నువ్వు ఇవ్వలేవు అన్నాను. ఏం పర్లేదులే అంటూ మాట దాటేశాడు. కుదరదు అని చెప్పకపోయినా సరే అని చెప్పలేకపోయినందుకు భారతి చాలా బాధపడింది. కార్తీక్ మాత్రం మరుసటి రోజు నుండి పెద్ద చనువు లేకుండా మాట్లాడడం మొదలుపెట్టాడు. రోజు చాలా సరదాగా ఉండే కార్తీక్కు ఇలా ఉండడం తనకి నచ్చలేదు. పోనీ నాన్నకి చెప్దామంటే అవసరమా అని తిడతారు అనుకుని ఆగిపోయింది.
ఏదేమైనా కార్తిక్ని ఆ రోజు రాత్రి విష్ చేయాలని నిర్ణయించుకుంది. కానీ అది ముందుగా చెప్పకుండా సర్ప్రైజ్ చేయాలని అనుకుంది. ఇలా సాగుతుండగా తన పుట్టినరోజు ముందు రోజు ఆదివారం వచ్చింది. ఆ రోజంతా ఇంట్లోనే ఉండి చదువుకుంది. కార్తిక్ దగ్గరికి కూడా వెళ్లకుండా. రాత్రి 11:30 సమయంలో అందరూ నిద్రపోతుండగా మెల్లగా ఇంట్లో నుండి బయటికి వచ్చింది. ఎవరైనా చూసినా గుర్తుపట్టకుండా ముసుగు వేసుకుంది. ఆ చీకట్లో భయపడుతూ ఒక్కతే మెల్లగా శబ్దం చేయకుండా వచ్చేసింది కార్తిక్ ఇంటికి. వచ్చేసరికి సమయం సుమారు 12 దాటేసింది. మెల్లగా తలుపు కొట్టింది. ఒక్కడినే ఇలా పుట్టినరోజు చేసుకోవాల్సి వస్తుంది. ఉన్న భారతి వస్తుంది అనుకుంటే తను కూడా రాను అని చెప్పేసింది అని బాగా మదన పడిపోయిన కార్తిక్ అప్పటికే ఓ ఫుల్ బాటిల్ తాగేశాడు. చాలాసేపు తలుపు కొట్టాక వచ్చి తలుపు తీశాడు. హ్యాపీ బర్త్డే సార్ అంటూ విష్ చేసింది భారతి. తన రాకని అసలు ఊహించని కార్తిక్ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. అయ్యో సార్ నేనే, ఎవరికీ కనబడకుండా ముసుగేసుకున్నా అంటూ ముసుగు తీసింది భారతి. నువ్వు రా లోపలికి రా అంటూ లోపలికి పిలిచాడు. తలుపేశాడు. నా కోసం వచ్చావా, చాలా థ్యాంక్స్ అంటూ తన దగ్గరికి వచ్చి వాటేసుకోబోయాడు. సార్ అంటూ దూరం జరిగింది భారతి. అదేంటి భారతి, నేనంటే నీకు ఇష్టం లేదా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు కార్తిక్. ఇష్టం సార్, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని ఇష్టం, కానీ మీరు అనుకునేలా కాదు. పైగా మీరు తాగుతారు అని కూడా నాకు తెలియదు అంటూ కాస్త ఇబ్బందిగా సమాధానం ఇచ్చింది. ఇష్టం లేకపోతే ఈ వేళలో అంత కష్టపడి ఎందుకు వచ్చావు భారతి అంటూ తాగిన మైకంలో గట్టిగా అడిగాడు. ఆ రోజు నేను కుదరదు అన్నప్పటి నుండి మీరు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, డల్గా ఉంటున్నారు సార్. నేను మీ స్టూడెంట్ని అయినా ఫ్రెండ్ అని అన్నారు కదా అని వచ్చాను సార్, అంతే అంటూ చెప్పుకొచ్చింది. ఆ రోజు నేను అన్నమాట నిజం. నీ అంత అందమైన అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు కూడా నేనంటే ఇష్టం. అబద్ధం చెప్తున్నావు అంటూ గట్టిగా భారతిని కౌగిలించుకున్నాడు. విడిపించుకోవడానికి ప్రయత్నించినా పాపం చాలాసేపు కుదరలేదు. ఇదే అదునుగా తనకి ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఒక్కసారి కోపంతో బలంగా కార్తిక్ని దూరంగా నెట్టేసి నేను మీ గురించి నాన్నకి చెప్తాను అంటూ పారిపోవడానికి ప్రయత్నించింది. నాన్నకి చెప్తాను అన్న మాటకి కార్తిక్కి ఒక్కసారి భయమేసింది. ఇప్పుడు భారతి బయటికి వెళ్తే తన పరువు పోతుంది, అందరూ కలిసి తను చంపేస్తారని వణికిపోయాడు. పారిపోతున్న భారతిని గట్టిగా పట్టుకుని నోరు నొక్కేశాడు. అరవకుండా. ఎవరికి చెప్పను అంటేనే వదులుతాను భారతి, నేనంటే నీకు కూడా ఇష్టమని నాకు తెలుసు, అయినా నాకేం తక్కువ అంటూ నిలదీశాడు. కార్తిక్ని ఎప్పుడు ఇలా ఊహించుకొని భారతికి భయంతో చెమటలు పట్టాయి. అంత దగ్గరగా ఉన్న కార్తిక్ నుండి వస్తున్న మందు వాసనకి తలంతా భారంగా ఈ ఊపిరి కూడా సరిగ్గా ఆడలేదు. ఉన్న చోటే అలా కళ్ళు తిరిగి పడిపోయింది. కాసేపటికి స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి మృగంలా తన పైన పడుకున్నాడు కార్తిక్. అరవడానికి లేకుండా నోట్లో గుడ్డలు కుక్కేశాడు. కదలడానికి లేకుండా చేతులు కట్టేశాడు. బాధతో తాను అరవలేక మూలుగుతుంటే శబ్దం రాకూడదని గట్టిగా గొంతు నొక్కేశాడు. ఊపిరాడగా గిలగిలా కొట్టుకుంటూ అలా కాసేపటికి తను కదలడం ఆగిపోయింది. గొంతులో శబ్దం లేదు, శరీరంలో కదలిక లేదు, అసలు తన ఒంట్లో ప్రాణం లేదు, శవమై పడుకుంది. మనకి ఇష్టం లేకుండా ఒకడు గొలుసు లాక్కిపోతే అది దొంగతనం, అదే గొలుసుని గొంతు కోసి తీసుకుంటే అది రాక్షసత్వం. అలాగే ఇక్కడ జరిగింది. భారతి మానభంగం కాదు, మానవత్వాన్ని రణహోమం. కాసేపటికి మద్యం మత్తు దిగింది. అప్పుడు చూసుకున్నాడు కార్తిక్ తను ఏం చేశాడు. భయంతో పారిపోయాడు ఆ రూమ్లో నుండి. కాళ్ళు చేతులు ఆడలేదు కార్తిక్కి. దీని నుండి ఎలా బయటపడాలో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. మనిషికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం తప్పు చేశానని తెలిసాక పశ్చాత్తాపం. అది లేని మనిషి మృగంతో సమానం. మద్యం అనేది మనిషిని మృగంలా మార్చదు, మనిషిలో ఉన్న మృగాన్ని బయటకు తీస్తుంది అంతే. కార్తిక్ స్వతహాగా ఓ మృగం, మనిషిని తోలు కప్పుకున్నాడు అంతే. చాలాసేపటికి కార్తిక్ ఒక విషయం గుర్తొచ్చింది. భారతికి ఇక్కడికి వచ్చిన విషయం ఎవరికీ తెలియదని. వెంటనే గుమ్మం ముందు తన చెప్పులు తీసేశాడు. వెనుక వైపు ఖాళీ స్థలంలో ఎప్పటి నుండో పడుతున్న పాత మోటార్ జరిపి దాని కింద గుంట తవ్వి భారతి చెప్పుల్ని, ఇంట్లో అక్కడక్కడ పడిన తన గాజు ముక్కల్ని, ఇలా అన్నీ తన ఆనవాళ్లను అన్నీ శవంతో పాటు పాతి పెట్టేశాడు. ఎవరికి అనుమానం రాకుండా తిరిగి ఆ పాత మోటార్ యథావిధిగా పెట్టేశాడు. అసలు ఏమి జరుగుతున్నట్టు ఉదయాన్నే మామూలుగా కాలేజీకి వెళ్ళాడు. వెళ్ళగానే అటెండర్ రామయ్య ఎదురై, సార్ మీరు మన ప్రిన్సిపల్ గారి అమ్మాయి భారతిని ఏమైనా చూసారా అంటూ అడిగాడు. లేదే, ఇంకా రాలేదా కాలేజీకి అని ఏం తెలియనట్టు నటించడం మొదలుపెట్టాడు. లేదు సార్, రాత్రి పడుకున్నప్పుడు ఇంట్లో ఉందట, ఉదయం లేచి చూస్తే ఇంట్లో లేదట, ప్రిన్సిపల్ గారు ఊరంతా వెతుకుతున్నారు అంటూ చెప్పుకొచ్చాడు రామయ్య. అయ్యో అవునా, అయినా ఇంట్లో ఉన్న అమ్మాయి అలా ఎలా మాయమైపోతుంది? రామయ్య ప్రిన్సిపల్ గారు ఎక్కడున్నారు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టాడు.
ప్రిన్సిపల్ గారు ఇంకొంతమందితో కలిసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పక్క ఊరికి వెళ్ళారు అన్నాడు రామయ్య. పోలీస్ అన్న మాట వింటూనే చెమటలు పట్టేసే కార్తీక్కి. ఇంకా అతను అక్కడ లేకపోతే అనుమానం వస్తుందని గబగబా పక్క ఊరి పోలీస్ స్టేషన్కే వెళ్ళాడు. రాత్రి ఇంటిలో ఉంది అంటున్నారు, ఉదయాన్నే ఇంటి గొళ్ళెం తీసి ఉంది అంటున్నారు. అంటే తనే వెళ్ళిందా అని కదా అంటూ ఆరా తీస్తున్నాడు ఇన్స్పెక్టర్. లోపల ఉన్న భయాన్ని బయటపడనివ్వకుండా వర్మ పక్కన కూర్చున్నాడు కార్తీక్. మీరెవరు అంటూ అడిగాడు ఇన్స్పెక్టర్. ఇతను కార్తీక్, మా కాలేజీలో లెక్చరర్, చాలా మంచోడు, భారతి అంటే చాలా అభిమానం అంటూ చెప్పుకొచ్చాడు వర్మ. మరి మీరు చివరిసారి భారతిని ఎప్పుడు చూశారు అడిగాడు ఇన్స్పెక్టర్. శనివారం రోజు కాలేజ్ అయిపోయాక ట్యూషన్ చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ తర్వాత చూడలేదు అని అబద్ధం మీద అబద్ధం చెప్పుకుంటూ పోతున్నాడు కార్తీక్. సరే, మీరైతే కంప్లైంట్ ఇచ్చారుగా, ఇంకా మేము ఎంక్వైరీ చేస్తాము, మీరు వెళ్ళండి అంటూ బదులిచ్చాడు ఇన్స్పెక్టర్. తనని పెద్దగా ఆరా తీసుకుపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు కార్తీక్. ప్రిన్సిపల్తో కలిసి తిరిగి ఊరికి వచ్చాడు కానీ వర్మ మాత్రం మనిషిలా లేడు. తన గురించి నీకు తెలుసు కదా కార్తీక్, తను ఎలా ఎక్కడికి వెళ్ళే అమ్మాయి కాదు, అందులోనూ అర్ధరాత్రి. తనకి చిన్నతనం నుండి ఏది కావాలి అంటే అది ఇచ్చి పెంచాను. ఏం కావాలన్నా భయపడకుండా నాన్నని అడగమని నేర్పించాను. తనకి ఏదో జరిగింది కార్తీక్, నాకు నిజం తెలియాలి అంటూ బోరుమని ఏడుస్తున్నాడు. మీరేం కంగారు పడకండి సార్, మేమంతా ఉన్నాం కదా, వెతుకుదాం, ఖచ్చితంగా తెలుసుకుందాం అంటూ మేకవన్నె పుల్లిలా మాట్లాడుతున్నాడు. అలాగే కార్తీక్, నేను కాలేజ్కి రాలేను, ఇది తెల్లవే వరకు నువ్వు చూసుకో అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. భారతికి ఏమైందో తెలియక దిగులుతో మంచాన పడింది భారతి తల్లి. ఆ కుటుంబం అలా విషాదంలో మునిగిపోతుంటే అంతా చేసిన కార్తీక్ మాత్రం ఆ ఊరి నుండి పారిపోవడానికి ట్రాన్స్ఫర్ ప్రయత్నాల్లో మునిగిపోయాడు. ఇదిలా ఉండగానే పరీక్షలు పూర్తయి కాలేజీకి సెలవులు ఇచ్చేశారు. తనకి తెలిసిన వాళ్ళని పట్టుకుని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు కార్తీక్. ట్రాన్స్ఫర్ కాగితాలు రాగానే శాశ్వతంగా బయటపడ్డాను అని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.